గత 2 రోజుల నుండి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారో, మోడీతో కలిసి రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారో, అప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గత 2 రోజుల నుండి ఎలాంటి కౌంటర్ ఇయ్యని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహబూబ్ నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను చెరుగుడు ఆరుకున్నారు. ఎవడెవడో గుట్టంగాలు అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు, పడిపోతుంది అని అంటున్నారు. కొడకల్లారా, దమ్ముంటే మా జోలికొచ్చి చూడండి. ఎవరెవరి సంఖలో గులగుల పెట్టి ఇలా గెలుకుదామని చూస్తున్నారు, కానీ మా ప్రభుత్వం జోలికొచ్చినా సరే కానీ మానవ బాంబులై పేలుతాం, మిమ్మల్ని ఎవరిని మిగిల్చను కొడుకులారా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజా ప్రభుత్వం జోలికొస్తే పన్నపెట్టి తొక్కుతాం, పేగులు మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఇదేమన్నా ఆషామాషి ప్రభుత్వం అనుకున్నారా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ లా చేతగాన్ని చాలా అనుకుంటున్నారా? ఎవరిని మిగిల్చం కొడుకల్లారా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మహబూబ్ నగర్ నుండే మొదలు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి, రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకు వచ్చారు. ఆనాడు పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణరావును ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్. మళ్ళీ పాలమూరు బిడ్డకు ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ పైన ఉంది. పాలమూరు బిడ్డలు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి మోడీ, కేడీ, బిల్లా, రంగాయన తొడగొట్టి నిలబడు అని చెప్పారు. నా చివరి రక్తబొట్టు శ్వాస వరకు ఈ జిల్లా కోసమే పనిచేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవచ్చారు. నా రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాలి అని మోడీకి రేవంత్ రెడ్డి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చాడు అని అడుగుతున్నారు. నేను ఎక్కడ కూడా ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాలు పట్టుకోలే, చెవుల గుసగుసలు కూడా పెట్టలే. ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చా. అతిథికి మర్యాద ఇవ్వడం సంస్కారం అని నమ్మిన దేశ ప్రధానికి గౌరవం ఇచ్చాము. మన సమస్యలు మోడీ ముందు పెట్టాం. రేపు బీజేపీ మనం అడిగిన నిధులు, అనుమతులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.